జాఫర్గఢ్లో ఇన్నయ్య ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు ఇన్నయ్యను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వచ్చారు ఎన్ఐఏ అధికారులు. ఇక మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారు ఇన్నయ్య. ప్రధాని కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. వికల్ప్ ఎన్కౌంటర్ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు ఇన్నయ్య. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదు చేశారు. ఎన్ఐఏ అధికారులను అడ్డుకున్నారు చిన్నారులు. ఇన్నయ్య ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు ఇన్నయ్య. ఇక ఎన్ఐఏను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వచ్చినటువంటి ఎన్ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారు ఇన్నయ్య. ఈ నేపథ్యంలోనే ప్రధాని కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. వికల్ప్ ఎన్కౌంటర్ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు ఇన్నయ్య. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్పై కూడా కేసు నమోదు చేశారు. ఎన్ఐఏ అధికారులను ఈ సందర్భంగా ఆశ్రమంలో వచ్చినప్పుడు చిన్నారులైతే అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆశ్రమం వద్దకి అధికారులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని అప్డేట్స్ మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆశ్రమానికి అధికారులు వచ్చి ఇన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లుగా కూడా మనకి ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, అరెస్టుని ఏ విధంగా చూడాలి? ఇన్నయ్య చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి? మావోయిస్టు మాజీ నాయకుడు తెలంగాణ వాదిగా పేరు పొందినటువంటి గాదె ఇన్నయ్యను కాసేపటి క్రితం నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు ప్రత్యేకంగా ఢిల్లీ నుండి వచ్చి అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఇటు ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆయన మావోయిస్టులకు అనుకూలంగా, ఆదివాసులకు అనుకూలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన సొంత ఛానల్ గాదె ఇన్నయ్యకు సంబంధించినటువంటి సొంత ఛానల్లో మావోయిస్టులకు ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా మావోయిస్టులకు అనుకూలంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీరిద్దరి పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఉదాహరిస్తూ ఆ ఆరోపణలను ప్రధాన ఆరోపణలుగా వాటిని చూపిస్తూ ఎన్ఐఏ అధికారులు ఆయనను కాసేపటి క్రితం జాఫర్గఢ్ లో అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ తరలించబోతున్నారు. అయితే ఆపరేషన్ కగారులో భాగంగా ఈ కర్రేగుట్ట ఎన్కౌంటర్ లో జరిగినటువంటి కర్రేగుట్టల ఎన్కౌంటర్ దగ్గర నుండి ఇటీవల హిట్మా వికల్ప్ ఎన్కౌంటర్ వరకు కూడా ఆయన ప్రతి సందర్భంలోనూ ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల సమస్యను ఒక శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఒక సామాజిక కోణంలో సామాజిక ఆర్థికపరమైనటువంటి సమస్యగా గుర్తించి వారితో చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ అయితే ఆయన ప్రధానంగా చర్చకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన కొంతమంది పౌర సంఘానికి సంబంధించినటువంటి నేతలను ఆయన స్వయంగా వెంట పెట్టుకుని మరి ఇటు సీతక్క మంత్రి ఎవరైతే తెలంగాణ మంత్రి ఉన్నారో సీతక్కతో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపారు. తెలంగాణలో ఎన్కౌంటర్లు లేని ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలి అనేటువంటి ఒక ఆకాంక్షను ఆయన మొదటి నుండి కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్ఐఏ అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. రైట్. అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్ఐఏ అధికారులు పలు రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆశ్రమంలో కూడా ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందనేటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటి? మురళి, గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాలుగా కూడా గాదె ఇన్నయ్య ఒక రకమైనటువంటి ఒక సామాజిక దృక్పథంతో ఆయన జీవన వ్యవహారం సాగుతుంది. జాఫర్గఢ్ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జనగామ జిల్లాలో ఉన్నటువంటి జాఫర్గఢ్ ఏరియాలో ఆయన తన సొంత డబ్బుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 200 మంది అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇటు విద్యతో పాటుగా ఒక ఆయన తన వసతిని కూడా కల్పిస్తూ ఒక సామాజిక సేవ చేస్తున్నారు. ఇటు ఒక రకంగా సామాజిక సేవ కార్యక్రమాలకు చేస్తూనే నిరంతరం ఇటు మావోయిస్టులకు సంబంధించింది కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరుల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు కూడా ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. తన అభిప్రాయాన్ని వివిధ యూట్యూబ్ ఛానల్ రూపంలో, ఆయనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా తన అభిప్రాయాలను నిరంతరం వ్యక్తపరుస్తూ వస్తుంది. అయితే ఈ క్రమంలోనే
ఆయన ఉన్నటువంటి వాస్తవానికి ఆయన ఒక రకమైనటువంటి ఆయనకు చేతులు కూడా ఉండవు. ఎందుకంటే గతంలో 2005లో జరిగినటువంటి హైదరాబాద్ సమీపంలో జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ లో బాంబు తయారు చేస్తుండగా ఆయన కూడా కోల్పోయారు. అయితే అప్పటి నుండి కూడా ఆయన ఇటు ఒక అర్బన్ నక్సలైట్ అనేటువంటి ఒక ఆరోపణ అయితే పోలీసుల నుండి మరి ముఖ్యంగా కేంద్ర బలగాల నుండి ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ వాస్తవ అధికారులు గతంలో కూడా 2 సార్లు ఆయనకు సంబంధించిన ఆశ్రమం పైన అటాక్ చేయడం, ఆయన అదుపులోకి తీసుకోవడం, అక్కడ కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం, సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి అంశాలను తప్ప ఇప్పటి వరకు ఆయన ఖచ్చితంగా ఇటు మావోయిస్టులకు కావచ్చు సంఘ విద్రోహ శక్తుల్లో ఆయన స్వయంగా ఆయన ఉన్నటువంటి ఆధారాలు ఇవి కూడా లభించలేదు. కానీ దీన్ని మాత్రం చాలా వరకు తెలంగాణలో ఉన్నటువంటి పౌర సంఘాలు ఈ గాదె అరెస్ట్ పైన ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక శాంతి కాముకుడిగానే ఇప్పుడు ఉంటున్నారు. వాస్తవ పరిస్థితులు ఏదైతే గిరిజనులు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అబూజ్మడ్ ప్రాంతంలో కావచ్చు, కర్రెగుట్టలు ఏరియాలో దండకాయం, బీజాపూర్, దంతేవాడు, గచ్చిరోలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు కూడా బయ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన పైన కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూరితమైనటువంటి ధోరణి అవలంబిస్తోంది అయితే ప్రజాస్వామ్యవాదుల నుండి, పౌర సంఘాల నుండి వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక గాదె అరెస్ట్కి సంబంధించి అయితే ప్రజా సంఘాలు తీవ్రమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మావోయిస్టు నేత గాదె అరెస్ట్కి సంబంధించి యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో అరెస్టును కూడా అధికారులు గాదె అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్ని చూస్తున్నాం. వరంగల్లోని జాఫర్గఢ్లో ఆశ్రమంలో అయితే సోదాలు నిర్వహిస్తోంది. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు ఇక అరెస్ట్ చేసేందుకు ఆశ్రమానికి అధికారులు రావడంతో ఒక్కసారిగా చిన్నారులందరూ కూడా వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అరెస్టు చేయొద్దంటూ కూడా వారు వేడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలైతే చేశారు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. వికల్ప్ ఎన్కౌంటర్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఇక గాదె పాటు యూట్యూబ్ ఛానల్పై కూడా కేసు నమోదైనటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.